హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ యమ్మ టేస్టీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను జిలేబీ ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. జిలేబీ ఫిష్, దానికి కావాల్సిన పదార్థాలండి. జిలేబీ ఫిష్ బాగా కడుక్కోవాలండి. కడుక్కొని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. జొన్నపిండి అండి, జొన్నపిండి 2 స్పూన్లు వేసుకున్నాను. అంటే ఇది 2 కేజీల క్వాంటిటీ అండి. ఒక చిన్న కప్పుతోటి 1 కప్పు జొన్నపిండి వేసుకున్నాను. అదే కప్పుతోటి 4 స్పూన్లు అండి కారం పొడి వేసుకున్నాను. ధనియాల పొడి 2 స్పూన్లు వేసాను. 1 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్, గరం మసాలా కొద్దిగా, అల్లం పేస్ట్ 1 స్పూన్ అండి. కొద్దిగా 1.5 వేస్తున్నాను నేను, ఫిష్ ఎక్కువ ఉన్నాయి కదా. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేయాలండి. 2 వేసి ఇది కలపాల. కొద్దిగా వాటర్ వేసి ఇది కలపాలి. అంతా బాగా కలిపిన తర్వాత ఇదండి ఫిష్కి బాగా పట్టించాలి మసాలా అంతా. ఇక్కడ కట్ చేసాం కదా ఇట్లా చిన్నగా, ఈ హోల్స్లో కూడా అంతా వేసేయాలన్నమాట. వేసి ఇక్కడ మధ్యలో పొట్టలో కూడా నింపాలా. నింపి ఇక్కడ ఫ్రంట్లో వెనక ముందంతా నింపేసి ఒక 15 to ½ an hour, అంటే మనకి టైం ఉందనుకో 1 hour అయినా పెట్టుకోవచ్చు. టైం లేదంటే అట్లీస్ట్ 15 minutes అన్నా ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. ½ an hour పైన అంతా మసాలా దానికంతా అంటించేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ½ an hour తర్వాత ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ మీద ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. దాంట్లో ఒక 3 గరిటెలు అండి, స్పూన్లు కాదు, 3 గరిటెలు అనమాట. వేసి దాంట్లో ఫిష్ వేయాలి. అదండి ఫిష్ 2 వేయాలి, కాకపోతే నేను 1 వేసుకున్నాను. ఫిష్ వేసిన తర్వాత మూత పెట్టాలి. ఈ ఫిష్ తిప్పేయాలి. ఇది కొంచెం స్కిన్ లేకపోయిందని, నా ప్యాన్ సరిగ్గా లేదు అందుకనేసి. ఇదండి ఫిష్ ఫ్రై, జిలేబీ ఫిష్ ఫ్రై రెడీ అండి. మీరు ఎలా ఉందో చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చేసుకొని తిని అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.